ఒక అందమైన ఉదయం కృష్ణ, పింకీ, బుజ్జి, పాండా కలిసి మాయా అడవిలోకి కొత్త సాహసం కోసం బయలుదేరారు. హలో హలో ఒక రంగురంగుల చిలుక కూర్చొని వారితో మాట్లాడుతోంది. లుక్ ఎట్ ద కలర్స్. అవును, నేను మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. హలో మిత్రులారా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కృష్ణ, పింకీ ఆశ్చర్యపోయారు. చిలుక మాట్లాడుతుందా? కృష్ణ, పింకీ, మీరు చాలా మంచివారు. మీకు నేను సహాయం చేస్తాను. చిలుక ఒక ప్రకాశించే మ్యాప్ చూపించింది. ఇది రహస్య ఖజానా దారి. మీకు నేను ఈ దారి చూపిస్తాను అని చిలుక చెప్పింది. అంతే, చిలుకను అనుసరిస్తూ వారి ఖజానా సాహసం ప్రారంభమైంది. ముందు ఒక పెద్ద నది వచ్చింది. ఇప్పుడు ఎలా దాటాలి? మీరు ముందుకు వెళ్తే దారి కోసం వెతుకుంటున్నారు, కాని ఆ దారి మీలోనే దాగి ఉంది. చెప్పత్తి గొప్ప ప్రయాణం ఏమిని? మనం ఎక్కడికి వెళ్ళాలి? శిథిలాలను చూద్దాం. నాకొక ఆలోచన ఉంది. అది చాలా బాగుంది. సమాధానం, నిజమైన నిర్ణయం మన ఆలోచనలోనే ఉంటుంది. పింకీ తెలివిగా ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పింది. చివరికి వారు ఒక ప్రకాశించే గుహలోకి చేరుకున్నారు. గుహలో ఒక పెద్ద ఖజానా పెట్టె ఉంది. అది బంగారు పండ్లతో నిండిపోయింది. బుజ్జి ఒక బంగారు మామిడి తినడానికి ప్రయత్నించగా అందరూ నవ్వేశారు. ఈ ఖజానా అడవిలోని జంతువులతో పంచుకుందాం. అందువల్ల కృష్ణుడు మరియు అతని స్నేహితులు చిలుకకు వీడ్కోలు పలికారు. అది మాయా సూర్యాస్తమయం వైపు ఎగిరింది. మనం ఫ్లోటింగ్ లోటస్ ఆయిల్స్కు చేరుకున్నాము. ఎంత అద్భుతమైన ప్రదేశం! మేము వంతెనను సురక్షితంగా దాటుతున్నప్పుడు అందమైన మెరిసే కమలాలను చూడండి. ఎంత అద్భుతమైన దృశ్యం! చిలుక దారి చూపుతుండగా జలపాతం పక్కన ఉన్న ఒక రహస్య రాతి గుహలోకి అడుగుపెట్టారు. చుట్టూ మెరిసే పువ్వులతో మాయా అడవిలో వారి ప్రయాణం ఎంతో ఆనందంగా సాగుతోంది. దారిలో వారికి ఒక అందమైన మాయాగ్రామం మరియు ఒక అద్భుతమైన రాతి బావి కనిపించింది. అక్కడ చూడండి, ఆ శిల్పాలు మెరుస్తున్నాయి. ఇది గొప్ప సాహసయాత్రకు నాంది అయ్యుండాలి. మీరు ఈ కథను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మరిన్ని కృష్ణ కథల కోసం ఎదురుచూడండి.